పార్టీలకు ఒకటే విన్నపిస్తున్నా, పార్టీ ఏ పార్టీ మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన సిర్పూర్లో ఇల్లు కట్టుకున్నా నా శేష జీవితం అంతా సిర్పూర్లోనే గడుపుతున్నాడు. ఆడ ఓడగొడితే మళ్ళీడికి వచ్చి నాది అలంపూర్, నేను మర్చిపోయిపోయినా సిర్పూర్కి అలంపూర్కి నాకు తేడా తెలియదు అంటున్నాడు. ఇప్పుడు మీ బిడ్డ మీ తెల్కపల్లి మనవన్ని నేను ఇక్కడికి వచ్చిన మీ ప్రాంత బిడ్డగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ అందరి దీవెనలు తీసుకోవడానికి మీ ముందుకు వచ్చిన మీ అందరి ఆశీర్వాదం ఇస్తే నేను ఇక్కడనే ఉంటా. మీ అందరి కోసం 24 గంటలు కష్టపడి పనిచేస్తా. మా ఊరి మనవడు బాగా పనిచేస్తున్నాడు అనిపించేలా పనిచేస్తా. ఈ రోజు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ గొప్ప స్థాయిలో భారతదేశాన్ని తీసుకెళ్లిన నేత నరేంద్ర మోడీ గారు. అటువంటి నేతకు ఈ రోజు మీ అందరికీ అడగకుండానే 2.5 ఏళ్లుగా ఫ్రీ బియ్యం ఇస్తున్నాడా? మళ్ళా 5 ఏళ్ళు ఇస్తున్నాడు, ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు. మీకు అందరికీ కరోనా ఉన్నా సరే వ్యాక్సిన్ సూది మందు ఫ్రీగా ఇచ్చిండు. ప్రపంచం అంతా కేవలం భారతదేశానికి కాదు. మంచి మనిషి, నిజాయితీ గల నేత, అటువంటి నేతకు ఓటేసే అద్భుతమైన అదృష్టం ఈ రోజు మన తెల్కపల్లి ప్రాంత ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ సోమవారం కాక వచ్చే సోమవారమే ఎలక్షన్. మొన్న మంచి నిర్ణయం చేసుకుని మంచోడిని గెలిపించుకోరు ఎమ్మెల్యేగా. కానీ ఆ 6 గ్యారెంటీలు పూర్తి కావు, కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయదు. మీకు 2500 వచ్చినాయా? తులం బంగారం వచ్చిందామా? పెన్షన్ వచ్చిందామా? సిలిండర్ అన్న ఇచ్చిరా? కనీసం రైతు బంధు ఇచ్చిరా? రుణమాఫీ చేసిరా? 6 గ్యారెంటీలు పోయినా భారతదేశానికి ఒకే ఒక గ్యారెంటీ, నరేంద్ర మోడీ గ్యారెంటీ. మీకు ఒకటి వినిపిస్తా. ఇప్పుడు భారతదేశంలో నరేంద్ర మోడీ అంటే ఎంత గొప్పడో ఒకటి వినిపిస్తాను, వినండి. ఈ దేశంలో మొగోడు ఎవరంటే నరేంద్ర మోడీ అని రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. మన దేశంలో మొగోడు కావాలా వద్దా? మన దేశంలో మొగోడు కావాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కావాలి.
నరేంద్ర మోడీ గారు మీ ఊరి మనవన్ని ఈ రోజు పార్లమెంట్ కు పంపమని మీకు పెద్ద బాధ్యత ఇచ్చిండు. మీరు దాన్ని నెరవేర్చి మీరందరూ ఆశీర్వదిస్తే నరేంద్ర మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక మగుని ప్రధానిగా చేద్దాం. మళ్ళీ తెలంగాణ ప్రజల ముందరకు నాకు ఓటేయండి అని వస్తా ఉన్నాడు. దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు తిన్న ఈ కేసీఆర్ మరి ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ గెలిపించండి, మా ఎఫిషియన్సీ గెలిపించండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు 1,20,000 కోట్లు తిన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు అంటుండు. మరి నీ ముఖం ఎక్కడి నుంచి తెచ్చి ఓట్లు అడుగుతున్నావు? కేసీఆర్ గారికి ఉన్న మంచి పేరు చెడగొట్టనికే ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లకు వచ్చిండు. ఆయన 10 సంవత్సరాలు చేసిన పనిని పాడు చేసి ఈ రోజు తెల్కపల్లిలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను అవమానపరిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిండు. తెల్కపల్లి బీఆర్ఎస్ నాయకులారా ఒకసారి ఆలోచించండి. మీ పార్టీని నాశనం పెట్టినట్టు ఐరన్ లెగ్ శత్రులాగా వచ్చి ఆయన అడుగు పెట్టినప్పటి నుంచి అందరూ బయటకు వస్తూనే పార్టీలు ఎవ్వరు ఉంటలేరు. మీ పార్టీని నాశనం చేయడానికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు బీఆర్ఎస్ లోకి వచ్చాడు. గత 5 సంవత్సరాలుగా ఒక జెడ్పీటీసీగా మీ అందరికీ సేవ చేస్తుంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా నన్ను కాకుండా అడ్డుపడ్డారు. ఒకసారి అడ్డుపడ్డారు, రెండోసారి సీఎం గెలవకుండా అడ్డుపడ్డారు. కానీ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నాగర్ కర్నూలు తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చొని నాగర్ కర్నూలు వాసులందరికీ కూడా నరేంద్ర మోడీ గారిని పరిచయం చేసిన గొప్ప అదృష్టం నాకు దక్కింది మీ అందరి ఆశీర్వాదం వల్ల. సర్పంచ్ ఎన్నికలు కాదు, ఎమ్మెల్యే ఎన్నికలు కాదు, జిల్లా పరిషత్ ఎన్నికలు కాదు, ఇవి ఢిల్లీ ఎన్నికలు, నరేంద్ర మోడీ గారి ఎన్నికలు. మీరేసే ఓటు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారికి వెళ్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు.